ఆ, హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు బగారా బైగన్ చేస్తున్నాను బిర్యానీకి కాంబినేషన్గా అనమాట. వీలో కోఫ్తా కర్రీ కూడా చేస్తున్నాను చపాతీల కోసము. ముందు వంకాయలని 4 చీలికలుగా చీల్చి ఇవన్నీ వేయించుకోవాలండి నూనెలో ముందు. తర్వాత మసాలాలో కలుపుకోవాలన్నమాట. ఇది బగారా బైగన్ అంటారు, ఇది తెలంగాణ స్టైలు. మనము ఆంధ్ర స్టైల్ అయితే దీంట్లో ఈ చీలికలు చేసి ఇందులో మసాలాలు కూరుతామండి. ఇది మసాలా కూరకుండా ఇలాగే 4 చీలికలు చేసి ముందుగా వేయించుకుంటామండి మెత్తగా. వేయించుకొని ఇప్పుడు కరివేపాకు, టమాటాలు వేస్తున్నానండి. టమాటాలు వేసి మెత్తబడే వరకు వేయించుకోవాలండి. ఆయిల్లోనే వేయించుకోవాలి. పచ్చిమిరపకాయలు చీలికలు చూడండి ఇలా వేయించి పెట్టుకున్నాను. ఇప్పుడు టమాటాలు వేసి 2 టమాటాలు వేసానండి. ఇది బాగా కలపెట్టి ముందుగా తాళింపు వేసుకున్నానండి. కరివేపాకు, కాలిమిర్చి వేసి, మిరియాలు వేసి తాలింపు వేసుకున్నాం. ఇప్పుడు మూత పెట్టేసినామంటే 2 నిమిషాలు అయిపోతుందండి. ఇది వచ్చి కోఫ్తా కర్రీ అండి. కోఫ్తా వచ్చింది. కీమాను శుభ్రంగా కడిగేసుకొని అల్లం వెల్లుల్లి పేస్టు, ఉప్పు, కారము, పసుపు, గరం మసాలా, లవంగం పొడి అన్నీ వేసి, పుట్నాల పొడి కొద్దిగా వేసి అన్నీ మిక్సీలో బాగా మెత్తగా పట్టించిన తర్వాత ఇలా ఉండలుగా చేసుకోవాలండి. ఇలా అన్నీ చక్కగా ఉండలు చేసుకొని ఆ నీళ్లు బాయిల్ చేసిన తర్వాత ఈ ఉండల్ని అందులో ఉడకపెట్టుకోవాలండి. ఒక 5 నిమిషాలు చాలు, ఎక్కువ అవసరం లేదు. పచ్చివాసన పోతుందన్నమాట. అందుకని బాయిల్ చేసుకోవాలండి. ఇది బాయిల్ చేసుకోవాలి. అన్నీ వేసుకొని బాయిల్ చేసుకోవాలండి. ఇది నేను 2 కర్రీస్ ఒకేసారి చేస్తున్నాను. చల్లనీళ్ళలో వేయకూడదండి. నీళ్లు బాగా బాయిల్ మసలుతున్నప్పుడే వేయాలి ఇవి. ఇప్పుడు ఇక్కడ టమాటా పళ్ళు మెత్తబడిందండి. ఇది దీనికి మసాలా వేస్తున్నాను. ఉప్పు, కారము, ధనియా పొడి, తర్వాత మెంతి పొడి, నువ్వుల పొడి, కొద్దిగా పల్లీల పొడి, కొబ్బరి, ఇవన్నీ వేసుకోవాలండి. ఇవన్నీ వేసుకొని మొత్తం మసాలాలన్నీ వేయించుకోవాలండి. పచ్చివాసన పోయేంత వరకు చక్కగా వేయించుకోవాలి. ఒక 2 నిమిషాలు పడుతుంది. ఇది మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలన్నమాట. బాగా వేగాలండి. ఇది ఎక్కువ మంట వద్దు, హై ఫ్లేమ్ వద్దు, మీడియం ఫ్లేమ్లోనే మొత్తం వేగిన తర్వాత ఈ మసాలాలంతా పచ్చివాసన పోతే నూనె పైకి తేలుతుందండి. అప్పుడు ఉల్లిపాయలని ముందుగానే నేను బ్రౌన్ చేసి పెట్టుకున్నానండి. ఇది అన్నీ వేయించి పెట్టుకున్నాను. ఎందుకంటే ఇది బిర్యానీకి, బగారా బైగన్కు తర్వాత దాన్ని కూడా కావాలండి. ఇప్పుడు నీళ్ళు వేసేసాను. నీళ్ళు వేసి మసాలా వేసిన తర్వాత ఉల్లిపాయల్ని బాగా పొడి చేసి బ్రౌన్ ఆనియన్ని వేసుకోవాలండి. నేను ఎందుకంటే పచ్చి ఆనియన్ వేయలేదు ఇందులో. ఇప్పుడు వేయించి పెట్టుకున్న బైగన్ వంకాయలను కూడా వేసుకోవాలన్నమాట. వేసేసి మంట వచ్చి మీడియం ఫ్లేమ్లో పెట్టాలండి. ఇంకొద్దిగా బ్రౌన్ ఉల్లిపాయలు వేసుకుంటే ఇది కమ్మగా వాసన వస్తుందండి, బాగుంటుంది. ఇది కొత్తిమీర కూడా వేసుకున్నానండి. ఇది కొత్తిమీర చల్లుకొని ఇప్పుడు లిడ్ వేసి మూత పెట్టేసి ఒక 5 నిమిషాల వరకు వేగనివ్వాలండి. ఇవన్నీ మసాలాలంతా వంకాయలకు బాగా పట్టాలన్నమాట. ఇప్పుడు చూడండి మంత పట్టి చుట్టూ నూనె తేలుతుంది కదా. అప్పుడైతే మనము సిమ్లో పెట్టేసి అయిపోయిందండి వంకాయలు. ఎందుకంటే ముందుగానే వేయించుకున్నాం కాబట్టి ఈజీగా. ఇప్పుడు కొద్దిగా
చింతపండు గుజ్జు వేస్తున్నానండి. ఇది 2 స్పూన్స్ చింతపండు గుజ్జు ఆల్రెడీ నేను చేసి పెట్టుకున్నాను కాబట్టి ఇప్పుడు వేసేసి కలిపెట్టి మూత పెట్టారనమాట. 2 నిమిషాలు పొయ్యిలో పెట్టాలి. ఇప్పుడు ఇది వచ్చింది ఆ నీళ్ళల్లో ఉడికిపోయిందండి బాగా కీమా ఉండలు. చూడండి అయిపోయింది, చూడండి రెడీ అయిపోయింది. బగారా బైగన్ రెడీ అనమాట తెలంగాణ స్టైల్లో. ఇప్పుడు ఈ ఇందులో ఇదన్నీ తీసేసిన తర్వాత నూనె వేసుకొని హోల్ గరం మసాలా వేసుకోవాలండి ముందు, కోఫ్తా కర్రీకి అన్నమాట. ఇప్పుడు ఇందులో టమాటాలు కొంచెంగా మెత్తబడాలండి. మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలి, హై ఫ్లేమ్ పెట్టకూడదు, కాలిపోతుంది. ఇప్పుడు టమాటాలు కూడా కొంచెం మెత్తబడాలండి. టమాటాలు మెత్తబడినాయి. ఇది పెరుగు వేస్తున్నానండి. ఇది పెరుగు బాగా చిల్లకొట్టుకొని పెరుగు వేస్తున్నాను. అలాగే పెరుగు వేయకూడదు, విరిగిపోతుంది. బాగా కలపెట్టాలండి. తగినంత రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు ఈ మసాలాలన్నీ ఇందులో పెరుగులో బాగా కలిసి ఉడకనివ్వాలండి 2 నిమిషాలు. దీనికి కూడా బ్రౌన్ ఆనియన్స్ పొడి చేసి వేస్తున్నాను అన్నమాట. పచ్చి ఆనియన్స్ వేయలేదు నేను ఎక్కడ, బ్రౌన్ ఆనియన్సే యూజ్ చేస్తున్నాను అన్నమాట. అందుకని ఒకేసారి ఆనియన్స్ అంతా వేయించి పెట్టుకున్నాను. బిర్యానీకి వెంటనే పనికి వస్తుంది అనమాట. ఇలా మనం చేసుకుని నిల్వ కూడా ఉంచుకోవచ్చండి, ఎప్పుడు కావాలంటే అప్పుడు వేసుకోవచ్చు అనమాట. బజార్లలో అమ్ముతున్నారు. ఇది మొత్తం మనం ఇళ్ళలో చేసుకుంటే చాలా మంచిదండి. ఇప్పుడు కొద్దిగా వేగనివ్వాలి. ఇప్పుడు కోఫ్తాలన్నీ వేయాలండి. మనము పెట్టుకున్నాను దీన్ని కోఫ్తాలన్నీ వేయించలేదండి, ఉడకపెట్టుకునింది. దీన్ని అలాగే ఇప్పుడు మనం దీంట్లో మసాలా కర్రీలో వేసుకోవాలన్నమాట. అన్నీ వేసి కోఫ్తాలకంతా కర్రీ పట్టేట్టుగా కలిపి బాగా కలుపుకోవాలండి. వంకాయ కూర ఇక్కడ బగారా బైగన్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ కట్టేస్తున్నాను. చుట్టూ నూనె వచ్చేసింది చూడండి. నూనె తేలిందంటే కర్రీ రెడీ అయినట్టు లెక్క అనమాట. చివరిలో కొత్తిమీర చల్లుకొని స్టవ్ కట్టేయాలండి. ఇంకా రెడీ బగారా అయింది. ఇక్కడ కూడా కోఫ్తా కర్రీ అయిపోయింది. దీనికి కూడా కొత్తిమీర చల్లుకొని పెట్టేసినానండి. చివర సిమ్లో పెట్టుకోవాలండి. ఇప్పుడు కర్రీ అయిపోయి వచ్చింది. స్టవ్ కట్టేతోనే 2 అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేనండి, గుమ్మగుమ్మలాడే కోఫ్తా కర్రీ రెడీ. ఇది వచ్చి బక్రీద్ స్పెషల్. ఈనాడు చపాతీలతో పాటు కోఫ్తా కర్రీ తింటారండి. ఇది అంటే కుర్బానీ చేస్తారు కదా, కుర్బానీ చేసినప్పుడు ఏదైనా ఒక ఐటమ్ కానీ లివర్ కానీ ఏదైనా కీమా కానీ చేసుకుంటారండి. ఈరోజు స్పెషల్ బక్రీద్ స్పెషల్ కోఫ్తా కర్రీ రెడీ ఉంటారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అంతేనండి, అయిపోయిందండి. థ్యాంక్ యూ.